నువ్వు ఫోటోలు బాగా తీస్తా ఉంటావు కదా బ్రో. ఒక మంచి ఫిల్టర్ వేసి మా ఇద్దరి ఫోటోని అద్దరిపోయేలా తీ. నేను కూడా జాయిన్ అవుతా. మంచి ఫిల్టర్ వేసి తీ బ్రో. మహి, ఆ పొజిషన్ నీకు ఎందుకో సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఓ పని చెయ్యి, కొంచెం వెనక్కెళ్ళు, కొంచెం పక్కకి జరుగు, కొంచెం పక్కకి జరుగు, ఇంకొంచెం పక్కకి రా, అలా ముందుకు వచ్చే. ఇది నీకు ఓకేనా? పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రేమ్ అత్తిరిపోయింది. సెల్ఫీ దిగుదాం ఇప్పుడు. బ్రో కొంచెం స్మైల్ ఇస్తే బాగుంటుంది. ఆంటీ మీరు కూడా రండి. పర్లేదులే బాబు. రండి ఆంటీ. స్మైల్. వావ్ బ్రో, నువ్వు సజెస్ట్ చేసిన ఫిల్టర్ అదిరిపోయింది. ఫోటో పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ ద సెల్ఫీ బ్రో. అవును, నీకు పెద్దగా పనే ఉండదనుకుంటా. ఐ మీన్ ఎక్కువగా ఫ్రీగా ఇక్కడే కనిపిస్తూ ఉంటారు కదా, అందుకే అలా అడిగాను. ఆఫ్ కోర్స్, సింగర్ని కదా, ఎక్కువ ఫ్రీగా ప్లెజెంట్గా నచ్చిన ప్లేస్లో నచ్చిన మనుషులతో తిరిగితేనే కొత్త సాంగ్స్ ట్యూన్ చేయగలను. నాది బ్రెయిన్తో చేసే పని మాత్రమే కాదు, మనసుతో ఫీల్ అయి చేసే పని. సో నా ఫీలింగ్స్ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఇంతకీ నీ సంగతి ఏంటి? నీ బిజినెస్ దివాలా తీసిందా? వాట్ డు యు మీన్? జస్ట్ జోకింగ్. అంటే మీరు నాతో పాటే ఇక్కడే కనిపిస్తారు కదా, అందుకే అలా అడిగాను. నాకు నా బిజినెస్ కంటే నా భార్య అయిన చైత్రతో టైం స్పెండ్ చేయడమే ఇష్టం. ఓ, అందుకే ఇక్కడికి వస్తుంటారు. వైఫా? హాలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. ఎంగేజ్మెంట్ కాలేదు, పెళ్లి కాలేదు, తను నీ భార్య ఎలా అవుతుంది బ్రో? అవి జరిగాకైనా తను నా భార్య కదా. జరిగితే చూద్దాంలే. ఐ మీన్ జరిగాక అలా పీల్చుకుందులే అని అంటున్నాను. ఎనీవేస్ వస్తాను బ్రో. బాయ్ చైత్ర. బాయ్ మహి. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, చిందులు వేసింది, బకరా అయ్యింది. ఏమనుకోకండి పృథ్వీ గారు, విరాజ్ కొంచెం అల్లరి టైప్ అంతే. ఇంకా ఈ డ్రెస్ అంటారా, వాళ్ళ మనసు బాధపడకూడదని వేసుకున్నానంతే. ఎంగేజ్మెంట్లో మీరు కొనిచ్చిందే వేసుకుంటాను. ఇట్స్ ఓకే చైత్ర, నీకు నచ్చితే ఈ డ్రెస్ అయినా వేసుకో. ఐ డోంట్ మైండ్. అసలు నేను వచ్చిన పని ఏంటంటే అమ్మ నిన్ను గోల్డ్ షాపింగ్కి తీసుకెళ్ళమంది. గోల్డ్ షాపింగా? ఇప్పుడెందుకండి? ఎంగేజ్మెంట్కి కావాలి కదా చైత్ర. లేదండి, పెళ్లికి ముందు అలా తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు.
ఏమనుకోవద్దు ప్లీజ్. చైత్ర, మనకి ఎంగేజ్మెంట్ జరగబోతోంది, ఇంకా ఈ ఫార్మాలిటీస్ ఏంటి? ట్రై టు అండర్స్టాండ్ పృథ్వీ గారు. కావాలంటే పెళ్లికి తీసుకుంటాను, ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయితేనే మనం కాబోయే భార్యాభర్తలం అవుతాం. అప్పుడైతే మీ దగ్గర నుంచి ఏం తీసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు మాత్రం వద్దండి ప్లీజ్. ఆంటీ, మీరైనా చెప్పండి. చైత్ర చెప్పింది కరెక్ట్ పృథ్వీ. ఎంగేజ్మెంట్ తర్వాత అయితే తనకి నీ దగ్గర ఒక హక్కు ఏర్పడుతుంది. ఇప్పుడు తీసుకోకపోవడమే మంచిది. ఇది నిన్ను అవమానిస్తున్నావనుకోకు, మా ఆత్మాభిమానం అంతే. సరే ఆంటీ, మీ ఇష్టం. మిమ్మల్ని ఫోర్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సారీ చైత్ర, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నా. అయ్యో సారీ దేనికి? మీరు అర్థం చేసుకున్నారు, థ్యాంక్స్ ఫర్ దట్. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. కాఫీ తాగి వెళ్ళు పృథ్వీ. లేదంటీ, ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. అలాగే. ఉంటానండి. బాయ్ చైత్ర. ఏంటో ఈ మనిషి, నీ ఇష్టాన్ని కాదనను అంటాడు, నీకిష్టమైన డ్రెస్ కొనివ్వడు, కాంప్రమైజ్ చేసేస్తాడు. ఏంటో నాకు అసలేం అర్థం కాడు. నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదులేవే. ఒకరి కోసం కాంప్రమైజ్ అవ్వడంలో తప్పేం లేదు. లైఫ్లో అన్నీ మనకి నచ్చినట్టే జరగాలి, నచ్చినట్టే ఉండాలి అనుకోవడం తప్పు. టైం అవుతుంది, నాకు బామ్మగారికి ఇంజెక్షన్ చేయాలి. పద. చైత్ర, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. దేని గురించమ్మా? పృథ్వీ గురించి. ఏంటో చెప్పమ్మా. పృథ్వీ ఎలాంటి వాడనుకుంటున్నా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? చెప్పమ్మా, పృథ్వీ గురించి నీ అభిప్రాయం ఏంటి? నెమ్మదస్తుడు, బాగా అర్థం చేసుకుంటాడు, బుద్ధిమంతుడు, చాలా మంచివాడమ్మా. మగవాడెంత మంచివాడైనా తనది అనుకున్న అమ్మాయి విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా, ఇంకా చెప్పాలంటే స్వార్థంగా ఆలోచిస్తాడమ్మా. నువ్వేమంటున్నావమ్మా? నాకు అర్థం కావట్లేదు. విరాజ్ నువ్వు మంచి స్నేహితులు, ఆ విషయం నాకు తెలుసు, పృథ్వీకి కూడా అర్థమైంది. కానీ విరాజ్ నీతో చనువుగా ఉండడం పృథ్వీకి నచ్చడం లేదనిపిస్తోంది. విరాజ్ విషయంలో తను ఇబ్బందిగా ఫీల్ అవడం నేను స్పష్టంగా గమనించానమ్మా. నిజమే అమ్మా, అది నేను కూడా గమనించాను. అలా అని పృథ్వీది అనుమానమైతే కాదమ్మా, అది నీ మీద ఉన్న ప్రేమ. నీ స్నేహమైనా నీ ప్రేమైనా తనకే దక్కాలి అన్నంత ప్రేమ. అది పృథ్వీకే కాదు, మనం అమితంగా ప్రేమించే ఎవ్వరి విషయంలోనైనా అంతే, అలాగే ఫీల్ అవుతాం. విరాజ్ మంచోడేనమ్మా, కొంచెం అల్లరి. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తనకి తెలియదు. తనకి తోచింది చేసేస్తాడు, నచ్చింది అనేస్తాడు, అంతే తప్ప తన మనసులో ఏమీ ఉండదు. నేను విరాజ్ని తప్పు పట్టడం లేదు చైత్ర, తను చాలా మంచివాడు, నాకు ఆ విషయం తెలుసు. కానీ స్నేహానికి కూడా కొన్ని హద్దులుంటాయమ్మా.